మనం ఎప్పుడైనా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణించే ఇతిహాసాలు, పురాణాలు చదువుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ సర్వేశ్వరుడికి నమస్కరించి చదవటం లేదా వినటం ప్రారంభించాలి. ముఖ్యంగా మహాభారతం. దీనినే పంచమ వేదమని కూడా అంటారు. భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతం నుండే వచ్చాయి. ఈ మహాభారతము 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పద్యకావ్యాలలో ఒకటిగా పేరుగాంచింది. యదహస్తి తదన్యత్ర ఎన్నే హస్తిన తత్కవిచిత్. అంటే ఇందులో ఏది ఉందో అది మరెక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా కూడా లేదు అని పేరుగాంచినది. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు చివరకు కురువంశ నాశనానికి దారితీసింది. ద్వాపరయుగంలో జరిగిన ఈ సంఘటనలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇందులోని పాత్రలు మనం ఎలా జీవించాలో తెలియజేస్తాయి. మహాభారతంలోనికి వెళ్లే ముందు ఆ సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడికి ఒక్కసారి నమస్కరించి మొదలు పెడదాం. నారాయణం నమస్కృత్వా నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించాలి. ఇలా చేయటం వలన అసురభావాలు తొలగిపోయి మనసు శుద్ధి అవుతుంది. నైమిషారణ్యంలో శౌనకముని 12 సంవత్సరాల పాటు సత్రయాగం చేస్తున్న సమయంలో సూతవంశానికి చెందిన ఉగ్రశ్రవుడు అనే మహాముని, పురాణాలు అన్నీ తెలిసినవాడు అక్కడికి వచ్చాడు. అక్కడే ఉన్న మునీశ్వరులు అందరూ చిత్ర విచిత్రమైన కథలు వినాలనే కోరికతో ఉన్నారు. ఉగ్రశ్రవుడు వారికి నమస్కరించి అక్కడే ఉన్న ఒక ఆసనంపై కూర్చున్నాడు. వారిలో ఒక ముని, సూతనందన, తమరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడిగారు. అప్పుడు ఉగ్రశ్రవుడు ఇలా అన్నారు: నేను ఇంతకు ముందు జనమేజయుడు చేసిన సర్పయాగానికి వెళ్లి అక్కడ వైశంపాయనుడి ద్వారా వేదవ్యాసుడు రచించిన భారతంలోని అనేక కథలు విన్నానని చెప్పాడు. అక్కడి నుండి అనేక ఆశ్రమాలు, తీర్థాలు తిరిగి పూర్వం పాండవులు, కౌరవులు ఘోర యుద్ధం చేసిన శమంతపంచక క్షేత్రాన్ని చేరుకున్నాను. అక్కడి నుండి మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను అని చెప్పారు. ఋషులు ఉగ్రశ్రవుణ్ణి శ్రీకృష్ణ ద్వైపాయనుడు రచించిన, దేవతలు మరియు బ్రహ్మర్షులు కొనియాడిన విచిత్రమైన పదాలతో, సూక్ష్మమైన అర్థాలతో నిండిన, వేదార్థాన్ని ప్రతిబింబించే భరతవంశం యొక్క సంపూర్ణ ఇతిహాసము అయిన మహాభారతాన్ని వినిపించమని కోరారు. అప్పుడు సూతుడు ఆద్యుడు, అంతర్యామి, సర్వేశ్వరుడు అయిన హృషీకేశునికి నమస్కరించి వ్యాసమహర్షి రచించిన మహాభారతాన్ని వివరిస్తానని అన్నారు. సృష్టి ప్రారంభంలో ఈ జగత్తు కాంతిహీనంగా అజ్ఞాంతకారంలో మునిగియుండగా ప్రజల ఉత్పత్తికి కారణమైన ఒక గొప్ప అండం పుట్టింది. ఆ అండం నుండి పితామహుడు, ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు పుట్టారు. అనంతరం 10 మంది ప్రచేతసులు, దక్షుడు, అతని 7 కొడుకులు, సప్తఋషులు, 14 మంది మనువులు, విశ్వేదేవులు, ఆదిత్యవసువులు, అశ్వనీకుమారులు, యక్షులు, సాధ్యులు, పిశాచాలు, గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షులు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షులు, దివారాత్రులు, ఇలా సమస్త సృష్టి ఆ అండము నుండే పుట్టిందని వివరించారు. ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతుచిహ్నాలు పుట్టి గిట్టనట్టుగానే ఈ చరాచర జగత్తు అంతా ఎక్కడి నుండి పుట్టిందో ఆ పరమాత్మునిలోనే కలిసిపోతుంది. ఈ విధముగా సమస్త పదార్థాలని సృష్టించి నశింపచేసే కాలచక్రము అనాదిగా, అనంతముగా నడుస్తూనే ఉంటుంది. వివస్వంతుడికి 12 మంది పుత్రులు పుట్టారని, వారి పేర్లు దివపుత్రుడు, బృహద్భానుడు, చక్షువు, ఆత్ముడు, విభావసుడు, సవిత, బుచీకుడు, అర్కుడు, బాణుడు, ఆశావహుడు, రవి, మనువు. వారిలో చివరివాడైన మనువుకి దేవబ్రాట్, సుబ్రాట్ అనే 2 కొడుకులు కలిగారు. సుబ్రాట్కి దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనే 3 కొడుకులు పుట్టారు. ఈ 3 సంతానవంతులు, విద్వాంసులు. దశజ్యోతికి 1000 మంది, శతజ్యోతికి 1,00,000 మంది, సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు పుట్టారు. వీరి నుండే కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు పుట్టాయి.